నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. పూతలపట్టు మండలం తేనపల్లి పంచాయతీ పరిధిలోని టి రంగంపేట ఎస్టీ కాలనీకి చెందిన గ్రామస్తులపై కులం పేరుతో దూషిస్తూ దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు జిల్లా పోలీస్ అధికారులను కోరారు. శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాధితులు తమ గోడును వెల్లడించారు. తమ కాలనీలో డ్రైనేజీ కాలువ నిర్మించాలని కోరినందుకు అగ్రవర్ణాలకు చెందిన కొందరు వ్యక్తులు మీకెందుకురా డ్రైనేజీ కాలువలు అంటూ కులం పేరుతో అవమానిస్తూ దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఊర్లో ఉండేవాళ్ళు అదర్ కాస్ట్ వాళ్ళు మా ఎరుకుల కులం మీద ప్రతిసారి దాడి చేస్తూ ఏదో ఒక చిన్న చిన్న సమస్యలకి పెద్దగా చేసి మమ్మల్ని కొట్టడము, తిట్టడము, కులం పెద్ద దూషించడము ఇలా చేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా మొన్న ఒక 4 రోజుల ముందు మా పిల్లకాయలు ఇద్దరు ఆ దారిని వస్తుండగా అక్కడ ఉన్న పెద్ద మనుషుల్ని మాకంటే డ్రైనేజ్ కాలువ లేదు, మాకేదో చేయొచ్చు కదా, మీరు ఊళ్ళో చేసుకుంటా ఉన్నాను అడిగేసరికి వాళ్ళని చెడ్డ మాటలతో దూషించి ఎరుకులు నా కొడుకులారా మీకెందుకు కాలంలో ఊరు ఆడుకునే వాళ్ళు మీకెందుకు ఇదంతా మీకు అనేది తిట్టడంతో పిల్లగాళ్ళంతా రోడ్లు ఇంటికి వచ్చి మా ఊరు సమస్య చెప్పుకునే విధంగా చెప్తా ఉన్నారు అని చెప్పేసరికి ఒక 2 పిల్లగాళ్ళు పోయి ఇంటికాడికి అడిగేస్తాము అని వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి అడిగేసరికి సరే రేపు గుడికాడికి రండి, పంచాయతీ పెడతాము, పంచాయతీలో మాట్లాడుకున్నాము అని అన్నారు. 10 మంది పెద్ద ఊరు సంవత్సరం 10 మంది పెద్దలు పోయి అక్కడ పంచాయతీ ఏమి విచారించేటప్పుడు మమ్మల్ని కొట్టి దుర్భాషలాడి నోటికి వచ్చినట్లు తిట్టి ఎదురు నా కొడుకులారా రంగంపేట గ్రామకు సంబంధించిన వాళ్ళు నందయ్య, షణ్ముఖం, పురుషోత్తం, మునుసామి, నరేష్, సురేష్ చాలా మంది ఒక 50 మంది దాకా నోటికి కుప్పయ్య మమ్మల్ని నానా ఘోరంగా హింసించి మాట్లాడి నోటికి తిట్టి మమ్మల్ని అక్కడి నుంచి తరిమేసినారు ఊళ్ళో నుంచి. పూతలపట్టు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. మమ్మల్ని కులం మీద దేశిస్తూ ఉన్నారు, ఈ విధంగా పచ్చి తిట్టా ఉన్నారు, మరి నోటిఫికేషన్ కొడతా ఉన్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆయన కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఏమీ స్పందించకుండా ఏ రిజల్ట్ లేకుండా చెప్పకుండా సైలెంట్గా ఉన్నారు. మాకు ఈ విధంగా జరిగింది. ఇప్పుడు 30 ఏళ్ళుగా ఇదే విధంగా జరుగుతుంది. దీనికి ఏదో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టి మాకేదో తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటాము. ప్రెస్ క్లబ్ అసోసియేషన్ సంబంధించిన సభ్యులందరికీ కూడా నమస్కారము. నేను వచ్చేసింది ఉమ్మడి చిత్తూరు జిల్లా ట్రైబల్ అసోసియేషన్ లీడర్గా జీవి రమణ నా పేరు. గిరిజనుల కోసం నేను వచ్చేసింది మన్యం సింహం పత్రిక మరియు మన్యం సింహం సేన అనే సంఘాన్ని వచ్చేసింది స్థాపించి గిరిజనులకు వచ్చేసింది ఉమ్మడి జిల్లాలో సహాయ సహకారాలు వచ్చేసింది అందిస్తుంటాను. ఈరోజు వచ్చేసింది నా యొక్క తోటి రక్త సంబంధికులైనటువంటి పూతలపట్టు మండలం రంగంపేటలో దాదాపు వచ్చేసింది మా గిరిజన కుటుంబాలు వచ్చేసింది 100కు పైగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసింది మౌలిక వస్తువులైనటువంటి రోడ్లు, కాలువలు తదితర సమస్యలన్నీ కూడుకునేసిందే ఈ యొక్క రంగంపేట గ్రామంలో మా గిరిజనులు నివాసమైనటువంటి ప్రాంతంలో పలు సమస్యలతో వచ్చేసింది ససమవుతున్నారు. అదేవిధంగా ఈరోజు వచ్చేసింది అక్కడికి చెందినటువంటి అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యక్తులు నానా రకాలుగా వచ్చేసింది మా వారిని వచ్చేసింది ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్ళకు వచ్చేసింది ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ పలు రకాలుగా వచ్చేసింది వాళ్ళు వచ్చేసింది అభివృద్ధి దిశలో ఉన్నారు. కాబట్టి గిరిజనులైనటువంటి మేము మౌలిక వస్తువులకు తదితర ఉపాధికి వచ్చేసింది చాలా లోనై తక్కువగా దారిద్ర్యకు దిగువన వచ్చేసింది బ్రతుకుతున్నాయి మా 100 కుటుంబాలు కూడా. ఇక్కడ వచ్చేసింది ఉపాధి కూడా లేకుండా కందిపప్పు, ఎర్రగడ్డలు, టమోటాలు ఇతర ప్రాంతాలకు వెళ్ళి విక్రయించడం జరుగుతూ ఉంది. ఓ పక్క ఉపాధి లేదు, మరో పక్క ఆర్థికంగా, ఇంకో విద్యాపరంగా, వైద్యపరంగా అన్నిట్లోనూ వచ్చేసింది మౌలిక వస్తువులు కరువై ఇక్కడ వచ్చేసింది జీవనాన్ని కొనసాగిస్తున్నాం. కనీసంగా కొంతమందికి అయితే ఉండడానికి సరైనటువంటి ఇళ్ల సౌకర్యం కూడా లేదు, అదేవిధంగా డ్రైనేజ్ సౌకర్యం లేదు, తదితర సమస్యలతో సతమతమవుతుంటే ఇక్కడ వచ్చేసింది అగ్రవర్ణాల వాళ్ళు దాదాపు 20-30 సంవత్సరాలుగా మా వారిని వచ్చేసింది పలు రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. అనేక పర్యాయాలు
మేము కార్యాలయాల చుట్టూ వెళ్ళి మా యొక్క సమస్యలను వచ్చేసింది అధికారులకు విన్నమించుకున్నా కూడా వచ్చేసింది సమస్యలు వచ్చేసింది పరిష్కారం కాకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అనేసింది నిర్మోహమాటంగా ఇక్కడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వచ్చేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మాకు మౌలిక వస్తువులు కల్పించమని అక్కడ ఉండేటువంటి అగ్రవర్ణాలు చెందిన వారిని మా పిల్లలు వచ్చేసింది వెళ్ళి అడగడం జరిగింది. దానికి నానా మాటలు తిట్టి నోటితో చెప్పలేనటువంటి దుర్భాషలు వచ్చింది ఆడి మమ్మల్ని వచ్చేసింది కులము పేరుతో దూషించడం జరిగింది. ఈ యొక్క ఫిర్యాదును వచ్చేసింది సంబంధిత పూతలపట్టు పోలీస్ స్టేషన్లో కూడా మా వారు ఇవ్వడం జరిగింది. కాబట్టి వెంటనే వారిని వచ్చేసింది భాస్కర్ అనేసింది అయితే నందయ్య అయితేనేమి ఈ కుప్పయ్య అయితేనేమి వీరిపైన వచ్చేసింది తదితరాలపై వచ్చేసింది న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి శాఖకు సంబంధించిన వచ్చేసింది వాళ్ళు వచ్చేసింది చర్యలు కఠినంగా తీసుకోవాలనేసింది నేను ప్రెస్ క్లబ్ నా మిత్రుల ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చేసింది వాళ్ళు వెంటనే